బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో బీజేపీ నేతలు సంబరాలు అంబరాన్నంటే బీజేపీ పట్టణ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాసా శ్రీనివాసులు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రగామిగా నిలుపుతున్నారని అన్నారు. అందుకే ప్రజలందరూ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారన్నారు. బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి బీహార్ రాష్ట్ర ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని టపాసాలు కాల్చి మా యొక్క విజయోత్సవాన్ని తెలపడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతో ఓటర్ అధికార యాత్ర పేరుతో బీహార్లోని 25 జిల్లాల్లో 110 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీని తిట్టకుండా దాని మీద చెప్పిన అబద్ధాలు చెప్పకుండా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఈవీఎంను మోసం చేస్తుంది, కాంగ్రెస్ కోటేయండి, మా ఇండియా కోటేయమని చెప్పి కాలుకి బలపం కట్టుకొని 110 నియోజకవర్గాలు బీహార్లో తిరగడం జరిగింది. అయితే ఈ రాహుల్ గాంధీని అడుగుతున్నాం మేము, అయ్యా నువ్వు తిరిగిన 110 నియోజకవర్గాల్లో ఒక్క సీట్ అయినా ఇండియా కూటమికి వచ్చిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు కాలుకు బలం కట్టుకున్నావు, ప్రతి ఒక్కరి దగ్గరకు పోయినావు, భారతీయ జనతా పార్టీ గురించి లేనిపోని అపోహలు కల్పించి లేనిపోని నిందలు వేసావు. అయితే బీహార్ ప్రజలు నీ మాటలు నమ్మారా, నీ మాటలు విశ్వసించారా? నువ్వు రాజకీయ నాయకుడిగా ఉండే నైతిక హక్కు నీకుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఎక్కడైతే తిరిగావో, ఎక్కడైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి అవాక్కులు చెవాక్కులు పేలేవో, అక్కడ నువ్వు తిరిగిన చోట 110 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలిచిన పాపాన పోలా నువ్వు. ఇక నువ్వు రాజకీయాలకు పనికిరావని మేము తెలియజేస్తున్నాం. అదేమంటే భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తుందని చెప్తాం, అది గెలిస్తే భారతీయ జనతా పార్టీ ఈవెల్ని మేనేజ్ చేస్తుంది అంటున్నాం. మేము ఒకటే కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు ఎన్ని ఈవీఎంలు మేనేజ్ చేశారు? మీరు ఎంత అధికార దుర్వినియోగం పాల్పడ్డారు? మీరు ఎన్ని ఓట్లు చోరీ చేశారని మేము ప్రశ్నిస్తున్నాం.